చేసి భజన గదిలో మదిలో ఎనగో సుగలో నీవెక నాగ జగమన. హాయ్ హలో నమస్తే సత్ శ్రీ అకాల్ సలాం వాలేకుమ్ వెల్కమ్ యూ ఆల్ టు మోస్ట్ బ్యూటిఫుల్ మోస్ట్ అల్టిమేట్ వరల్డ్స్ కాస్ట్లీయెస్ట్ షో మైక్రోన్ డిటర్జెంట్ సోప్ సమర్పించు నా షో నా ఇష్టం పవర్డ్ బై టిఎస్ఎస్ టైగర్ సుపారే. బాగా ఎక్స్పెక్టేషన్స్ మీద వచ్చినట్టున్నారు కదా, సూట్ వేసుకుని బయటకు వచ్చేవే, పెళ్ళి అయిపోయిందా? ఎక్స్పెక్టేషన్స్ రియాలిటీ అనేవి మొగుడు పిల్లలాంటి, మనం ఒకటి అనుకుంటాం అది ఇంకోటి చేస్తుంది. పాపం పాపం. ఎక్స్పెక్టేషన్స్ రియాలిటీ అనేది ఎలా ఉంటుందంటే, మీరు ఎంతమంది ఎగ్జాములు రాయాలని ఆశగా ఉంటుంది కదా, అదిరా మీరు మేము ఒక్కటి. మీలో కొంతమంది గేట్ ఎగ్జామ్ లో టాపర్ అవ్వాలనుకొని రాస్తారు ఎక్స్పెక్టేషన్స్, కానీ గేట్ ముందు వాచ్మెన్ లా మిగిలిపోతారు చూడు, అది రియాలిటీ. మీ మార్కుల వల్ల మీ నాన్న గర్వపడ్డాడు అనుకో, గుడ్ 100కి 100 సంపాదించావని, అది ఎక్స్పెక్టేషన్. అదే మీ మార్కులు షీట్ చూడగానే కళ్ళు తిరిగి కింద పడ్డాడు అనుకో, అది రియాలిటీ. జిమ్కి వెళ్ళి బల్లాల దేవలా తయారవ్వాలనుకోవడం ఎక్స్పెక్టేషన్, కానీ బిజ్జాల దేవుడు అవుతాడు, అది రియాలిటీ. ఎందుకంటే 2 లేపేటప్పటికీ అమ్మాయిలకి ఐ లవ్ యూ చెప్తే అమ్మాయిలు పడతారనుకోవడం ఎక్స్పెక్టేషన్, కానీ మేము ఇంకో కుక్కలు పడ్డాయి అనుకో, ఎంత ఆశ చూడు అమ్మాయిలకి. ప్రతి మగాడు వెనుక కుక్కలే పడాలి, కుక్కలే పడాలి. అమ్మాయిలు వచ్చి మన చేతిలో పువ్వు పెట్టి ఐ లవ్ యూ చెప్తారు అనుకోవడం ఎక్స్పెక్టేషన్, అది జరగదు. మన చెవిలో పువ్వు పెట్టి వెళ్ళిపోతారు, అది రియాలిటీ. అందుకే ఈ షోలో చాక్లెట్లు వేస్తున్నా. పడ్డదా గిప్పుని పడ్డదా నీకు? హైదరాబాద్ లో వర్షం పడ్డప్పుడు సరదాగా బయటికి వెళ్ళి ఎంజాయ్ చేయాలి అనుకోవడం ఎక్స్పెక్టేషన్, కానీ గుంతలు పడతాం చూసావా, అది రియాలిటీ. లాట్ ఆఫ్ మ్యాన్ హోల్స్. మనం ఒక్కలే పడ్డాం, మనతో పాటు మన బండిని కూడా పడేస్తాం. అదృష్టం బాగుండి మనకి బాగా సుడి తిరిగితే మనం వెనక కూర్చున్న అమ్మాయిలు పడిపోతాం, అది జరగదు. మనం ఎక్స్పెక్ట్ చేస్తాం వాళ్ళు పడితే బాగుండని. ముంగట్టు పడేసి వాళ్ళే పడతారు సార్. ఇంకా ఏ గుంత 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 గుంత. భార్య మొదటిసారి చేసిన వంట తినేసి మనం మురిసిపోదాం అనుకుంటాం చూసావా, అది ఎక్స్పెక్టేషన్. కానీ వీళ్ళు చేసిన వంటను చూసి బాత్రూంలోకి వెళ్ళి కుళ్ళి పుల్లి ఏడుస్తాం చూసావా, అది రియాలిటీ. నువ్వు నుంచో, నీకు వంట వచ్చా పాప? రాదు. చూసావా, చారు పెట్టడం వచ్చా కనీసం? వచ్చా వచ్చా. చారు ఎలా పెడతారు చెప్పు? చారులాగానే పెడతారు, చారులాగానే పెడతారు. అబ్బా, వీళ్ళంతా ఎలాంటి వాళ్ళు తెలుసా? నేను మమ్మీ చేసిన చారు తీసుకొచ్చి వేడి చేసి ఇదే చారు. నా ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయి తెలుసారా? నా పక్కన ఇంకోటి ఉండాలి, వాడు నాకంటే బాగుండాలి, నాకంటే మినిమం హైట్ ఉండాలి అని అనుకుంటే అది నా ఎక్స్పెక్టేషన్స్. కానీ రియాలిటీలో అలా జరగలేదే. రియాలిటీని మీరు అందరు చూడాలనుకుంటున్నారు కదా. యు వాంట్ టు సీ ద రియాలిటీ, యు వాంట్ టు టేస్ట్ ది రియాలిటీ. లెట్స్ వెల్కమ్ రియల్ బాయ్. నా ఎదుట నేరుగా వస్తే, నా పిడికెలి వాడిక వేస్తే, ఈ పిడికెలి పొగరును పాపిస్తే. పచ్చిమిరపకాయ ఇంకో పచ్చిమిరపకాయతో ఎవడైనా కొడతాడా? నీ గురించి నువ్వేమనుకుంటున్నావు అసలు? ఎవరి అమ్మాయి చూస్తే అమ్మాయిలు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతూ ఆడే నరేష్ గారు, ఆడే నరేష్ గారు. కర్చీఫ్ తో ఇట్లా తిప్పావు కదా, అక్కడ కూడా తిప్పా, అదంతా క్లీన్ అవుతుంది. నిన్న కాక మొన్న వచ్చి అమ్మాయిని పడేస్తావరా నువ్వు? ఎప్పుడు వచ్చావన్నది కాదన్నయ్యా, అమ్మాయి పడిందా లేదా అయినా తొక్కలో డిస్కషన్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. అమ్మాయిలు ఎవరో ఒకరు ఒప్పుకోండి, వెళ్ళిపోదాం. ఫిక్స్ అయ్యావా? ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విను. వేరే వాళ్ళ మాటిని
నువ్వు నీ మాట విన్నావుగా. బావా ఆ, ఒక్క విషయం గుర్తుపెట్టుకో, చెప్పండి. నాకంటే ఏదో ఎవ్వరు లేడు ఇక్కడ. అందరికీ తెలుసు. ఏయ్, ఆ, ఏం మాట్లాడుతావు? ఏంటి నేను ఎత్తదవను నాకే తెలీదు. నేను అదే చెప్తున్నారా, వాళ్ళందరికీ తెలుసు. ఏయ్, నైస్ లిప్స్టిక్. నా దగ్గర ఇంకా 4 ఫ్లేవర్స్ ఉన్నాయి. అయితే రుద్దుకో. కానీ బావా ఆ, నీకొక్క విషయం చెప్తున్నాను, చెప్పు. ఈ షో నాదే, ఆ, ఇక్కడ ఉన్న అమ్మాయిలు నావాలే. ఎప్పుడు వేస్తున్నావు షో? నీకు డైలాగులు ఎక్కువ అవుతున్నాయి, సైలెంట్ గా ఉండు కాసేపు. నువ్వు వాడిన డైలాగులు డైరెక్టర్లకు చెప్పాలి, నేను ఎవ్వరికి చెప్పనక్కర్లేదు. మొత్తం నా ఇష్టమే. గన్ను లేదు, గన్ను లేదు, గన్ను లేదు. సరే, గన్నుంటే ఏం చేస్తావు? తిప్పుతా, ఏ గన్నైనా తిప్పుతావుగా? ఏ గన్నన్నా తిప్పుతా. పక్కా? పక్కా. ఇప్పుడు ఏం చేయంటే ఈ గన్నిని ట్రిర్రని తిప్పాలి. అమ్మాయి ముందు నా పరుపు వద్దు బావా, వద్దు బావా. నువ్వు తిప్పురా, తిరుగుద్దిగా. ఈ బొక్కలో వేలు పెట్టి తిప్పు. ఎదా, ఎదా. మరి స్లో మోషన్ లో తిప్పుతున్నావు. అదే అదే కొద్దిగా హైట్ ఉంది కదా బావా, అందుకోసమే. దీన్ని బట్టి నీకు అర్థమైంది ఏంటి? నువ్వు షో చేయాలా, నేను పక్కన మూసుకొని కూర్చోవాలి. అది టాపిక్ ఏంటి బావా ఇవాళ? ఎక్స్పెక్టేషన్స్ రియాలిటీ. ఇన్ని ఎపిసోడ్ లో నా గురించి చెడుగానే చెప్పావు, అమ్మాయిల కోసం నా కోసం మంచిగా చెప్పు బావా. ముందు దాన్ని పక్కన పెట్టి మొయ్యలేక వస్తున్నావు. చెప్పు పక్కా బావా. కదా? ఆ పక్క బావా. బుల్లెట్ భాస్కర్, సునామీ సుధాకర్ ఉన్నారు కదా, వాళ్ళు హిట్లో కామెడీ చేస్తారనుకోవడం ఎక్స్పెక్టేషన్. జడ్జిమెంట్ లో కామెడీ వస్తుంది చూసావా, అది రియాలిటీ. ఎట్టు పెట్టట్టే వస్తావు కదా, అమ్మాయికు నేను చేసి ఆడుకుంటున్నావా? పోనీ వాళ్ళని అడుగుదామా ఎక్స్పెక్టేషన్స్ రియాలిటీ? అడుగు బావా. చెప్పండి రా, ఎక్స్పెక్టేషన్స్ రియాలిటీ. కష్టపడి 4 రాళ్ళు సంపాదించుకోవాలనుకోవడం ఎక్స్పెక్టేషన్, అవును. అదే రాళ్ళు మన కిడ్నీలో పడ్డు రియాలిటీ. మహేష్ బాబు లాంటి లవర్ రావాలనుకోవడం ఎక్స్పెక్టేషన్, అదే సంపూర్ణేష్ బాబు లాంటి లవర్ రావడం రియాలిటీ. డోంట్ వరీ, నేనున్నా నీ కోసం. కాంప్లైంట్ తాగి నా అంత హైట్ అవ్వు. ఆడాళ్ళు మహామధురులు చూడు పాపా, మిర్చి కూడా చిన్నగానే ఉంటది, కరికితే ఘాటేంటో తెలుస్తది. అల్లు అర్జున్ లాంటి హస్బెండ్ రావడం ఎక్స్పెక్టేషన్, నరేష్ లాంటి హస్బెండ్ రావడం రియాలిటీ. కానీ మంచి విషయం ఏంటంటే నిన్ను కూడా హస్బెండ్ అని పిలిచింది. అయస్కాంతం లాంటి అమ్మాయి భార్యగా రావడం ఎక్స్పెక్టేషన్, అవును. సూర్యకాంతం లాంటి అమ్మాయి భార్య రావడం రియాలిటీ. నువ్వు ఏ విషయానికైనా పెళ్లి దగ్గరికి కనెక్ట్ అవుతున్నావు ఏంటి? రోడ్ పై నేను వెళ్ళేటప్పుడు అందరు నన్ను చూడాలనుకోవడం ఎక్స్పెక్టేషన్, కానీ ఎవరు నన్ను పట్టించుకోకపోవడం రియాలిటీ. నేను చూస్తానా నిన్ను? నా షో నా ఇష్టం షోకొచ్చి చంటి బావని పడేయడం ఎక్స్పెక్టేషన్, కానీ నరేష్ పడడం రియాలిటీ. కాలేజ్ హోల్డింగ్ లో నా ఫోటో రావాలనుకోవడం ఎక్స్పెక్టేషన్, అవును. అదే నోటీస్ బోర్డు లో రావడం రియాలిటీ. నోటీస్ బోర్డు కంటే పోలీస్ స్టేషన్ లో బోర్డు ఉంటుంది చూడు. నాన్నతో మందు కొట్టడం ఎక్స్పెక్టేషన్, అదే నాన్న మందు కొట్టి నన్ను కొట్టడం రియాలిటీ. అబ్సల్యూట్లీ. ప్రభాస్ తో ఫోటో దిగాలనుకోవడం ఎక్స్పెక్టేషన్, ప్రభాస్ ఫోటో పక్కన పెట్టి దిగడం రియాలిటీ. హాయ్ చంటి. హలో, నీకు మైక్ తో పని లేదని కూడా తీసేయి. అక్కడ వినిపించదు కదా మైక్ వాడకపోతే. ఒక అబ్బాయి స్టైల్ గా బైక్ మీద వెళ్తుంటే ఆయన మనసు దోచుకోవడం ఎక్స్పెక్టేషన్, అదే నా చైన్ లాక్కొని నడవడం రియాలిటీ.
Welcome to the party, Subbalaxmi. Welcome to the party. మిస్ వరల్డ్ కావాలనుకోవడం ఎక్స్పెక్టేషన్, కానీ మిస్సెస్ కావడం రియాలిటీ. To the party, Subbalaxmi. Welcome to the party. హోలీ పండుగ రోజు ఉట్టి వల్ల కొట్టడం ఎక్స్పెక్టేషన్, నా నెత్తి వల్ల కొట్టుకోవడం రియాలిటీ. చంటి చాక్లెట్ ఇస్తాడన్నది ఎక్స్పెక్టేషన్, కానీ నరేష్ ఇవ్వడం రియాలిటీ. ఇస్తా చాక్లెట్. పాప ఫీల్ అవుతుంది ఇచ్చేస్తా. నరేష్ కి అమ్మాయిలు ప్రపోజ్ చేస్తారు అనుకోవడం ఎక్స్పెక్టేషన్, అదే అమ్మాయిలు రాఖీ కట్టడం రియాలిటీ. పిల్లది ఎంత మాట తీసుకో. పిల్లది ఎంత మాట ఒక అందమైన అమ్మాయి ఇంకా చాలా మంది వాడడం ఎక్స్పెక్టేషన్, అదే అమ్మాయి బురదలో పడడం రియాలిటీ. డాడీ పాకెట్ మ్యాన్ అడగంగానే ఇస్తాడు అనుకోవడం ఎక్స్పెక్టేషన్, డాడీ జోబులోకి డబ్బులు కొట్టేయటం రియాలిటీ. 5 రూపాయలు ఇచ్చే మీ డాడీ. నైట్ అంతా చదివి ఎగ్జామ్ బాగా రాయాలనుకోవడం ఎక్స్పెక్టేషన్, కానీ అక్కడికి వెళ్ళి క్వశ్చన్ పేపర్ చూసి పడుకోవడం రియాలిటీ. నరేష్ కి ప్రపోజ్ చేయడం ఎక్స్పెక్టేషన్, అదే మీరు ఒప్పుకోవడం రియాలిటీ. చంటి కాదు నాకు ప్రపోజ్ చేశాను, నువ్వు ఒప్పుకోవడం ఏంటి? నాకు అర్థం కాలేదు. కాలేజ్ ఈవెంట్ లో హిమేష్ లా పాడడం ఎక్స్పెక్టేషన్, అందరూ ఉమేష్ లా పాడడం రియాలిటీ. మళ్ళీ ఒకసారి చెప్పు. కాలేజ్ ఈవెంట్ లో హిమేష్ లా పాడడం ఎక్స్పెక్టేషన్, అందరూ ఉమ్మిచ్చేలా పాడడం రియాలిటీ. నీకు ఉమ్మిత్తికి ఎగ్జామ్ లో చదివి రాయాలనుకోవడం ఎక్స్పెక్టేషన్, అదే చిట్టీలు పెట్టుకొని రాయడం రియాలిటీ. సో మొత్తానికి ఎక్స్పెక్టేషన్స్ రియాలిటీలో చాలా మాట్లాడుకున్నాం కాబట్టి మనం నెక్స్ట్ లోకి వెళ్ళిపోతాం. దాని పేరు నా పాట. అమ్మాయిల్లో ఎవరు స్టేజ్ మీద రావాలనుకుంటున్నారు చేతులు లేపండి. దా నువ్వురా, అయిపోయినావు, దొరికినావు, పో. నీ పేరు? నవ్య. అబ్బాయిల్లో దా నువ్వు చిరంజీవి. యాక్సెప్టెడ్. ఈ పిల్ల శ్రీదేవి. డన్. నేను పాడే పాటలో ఉండే డాన్సులు ఎవరు కరెక్ట్ గా చేశారు, ఎవరు చేయలేదు, మీరే డిసైడ్ చేయాలి. ఓకే, పాట ఏంటంటే అబ్బని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉంది రోయబ్బా, వయ్యారాల వెల్లువా వాటేస్తుంటే వారెవా. నువ్వేమన్నా తెలుసా? నీకు ఒకటే లేని పురుషుల్లో నా పుంగవా పులకించొస్తే ఆగవా. అది పాట. దానికి స్టెప్ ఎట్లా? చప్పట్లు, మళ్ళా చప్పట్లు, మళ్ళా చప్పట్లు, మళ్ళా చప్పట్లు. స్టార్ట్. అబ్బని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉంది. పడు. అబ్బని తీయని దెబ్బ. నేను పాటని సరిసమానంగా పంచుకోమనిలే, నీ పాటలు నీవు పాడమన్నా. పాడు. అబ్బని నున్నని బుగ్గ ఎంత కమ్మగా ఉందిరో, ఎంత లేతగా ఉన్నది బుగ్గ. అమ్మని కమ్మని బుగ్గ ఎంత లేతగా ఉన్న మొగ్గ. పాడు, డాన్స్ చేస్తూ పాడరా పోనీ. రెడీ. అమ్మని నున్నని అమ్మని నున్నని దెబ్బ బుగ్గ. అమ్మని నున్నని బుగ్గ ఎంత కమ్మగా ఉంది బుగ్గ. సరే, నువ్వు సెకండ్ లైన్ పాడు. పురుషుల్లోన పుంగవా పులకింతొస్తే ఆగవా. నువ్వు పాడరా. వయ్యారాల వెల్లువా వయ్యారాల వెల్లువా వాటేస్తున్నా వారేవా. కానీ పాట బాగానే పాడాడు కదా. ఇప్పుడు మ్యూజిక్ చేస్తాను, డాన్స్ చేయండి. 1 2 3 సౌండ్. అబ్బని తీయని దెబ్బ
మీరు తెలియాలండి. ఇంకెవరు వస్తారు? దా. అరే చిరంజీవి నువ్వు రారా. రెడీ స్టార్ట్. అబ్బని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉందిరో యబ్బా. అమ్మని కమ్మని మీ డాడీ పెడతాడా? అమ్మని తీయని. సరే ఓ పని చేస్తా, నేను పాట ప్లే చేస్తా, విని ఎవరి మేల్ లిరిక్స్ మేల్ గుర్తుపెట్టుకోండి, ఫిమేల్ లిరిక్స్ ఫిమేల్ గుర్తుపెట్టుకోండి. రెడీ సాంగ్. అమ్మని నున్నని బుగ్గ ఎంత లేతగా ఉండదే మొగ్గ. రెడీ చలో 1 2 3 స్టార్ట్. అబ్బని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉందిరో యబ్బా. ఫిల్ ఇన్ ద బ్లాంక్. పాడు పాడు. అమ్మని తీయని. గొనుగుతావు రాని Dance ఆడదాం, direct. డైరెక్ట్ డాన్సా? పాడవా? సరే ఏం చేస్తాం, ఆ దరిద్రం కూడా చూసేద్దాం. రెడీ 1 2 3 సాంగ్. అరే దారుణం రే, ఏంద్రా అబ్బని తీయని దెబ్బకి అమ్మడు లెచ్చుడు గుమ్ముడు చేస్తున్నాడు. రెడీ లాస్ట్ ఫైనల్. రెడీ 1 2 3 సాంగ్. ఈయన చూస్తుంటే అబ్బని తీయని దెబ్బకి నాగార్జున డాన్స్ చేస్తున్నాడు ఈయన. సరే ఓ పని చేయి, నీకు వచ్చిన ఏదైనా ఒక పాట వచ్చా నీకు? నువ్వు వెళ్ళి పాప, నువ్వు తట్టుకోలేవు. పాడు ఏదైనా ఒక పాట పాడేళ్ళు. రెడీ స్టార్ట్ రా. బారుకెళ్తుంది, బీరు కొడుతుంది, పబ్బుకెళ్తుంది, డాన్స్ చేస్తుంది. లవ్ చేయాలా వద్దా, లవ్ చేయాలా వద్దా, వద్దు. వాట్సాప్ లో నైట్ చాటింగ్ చేస్తుంది. లిరిక్స్ గుర్తు తెచ్చుకుంది చాలు, ఇప్పుడు పాడు. బారుకెళ్తుంది, బీరు కొడుతుంది, పబ్బుకెళ్తుంది, డాన్స్ చేస్తుంది. లవ్ చేయాలా వద్దా, లవ్ చేయాలా వద్దా, వాట్సాప్ లో నాకే చాటింగ్ చేస్తుంది. ఇంకోటితో పోతుంది. వాట్సాప్ లో నాతో చాటింగ్ చేసిందంట, పలకరించకపోతే ఇంకొంట పోతుందంట. అరే ఇవే రాశావరా లిరిక్లు ఇవి? నీ ఇష్టమా? ఎలా